హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మేము కొత్తూరు నుంచి యొక్క అడలి అనే ఆ యొక్క వ్యూ పాయింట్కి వెళ్తూ ఉన్నాము. ఇదైతే అరకు వ్యాలీలానే ఉంది. మేమైతే ఇప్పుడు వర్షం పడుచు వెళ్తూ ఉన్నాము. కానీ ఎంత బాగుందంటే అరకుని మనము చూసినట్టు అనిపించింది. ఆ యొక్క కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి, వ్యూ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. మేమైతే కారులో వెళ్ళాము. వర్షం అయితే పడుతూ ఉంది. చూసినప్పుడు చాలా అందంగా కనిపించింది. గ్రీన్గా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఉంది. మేమైతే ఇది చాలా ఎంజాయ్ చేసాము. కొంతసేపు మేము ట్రెక్కింగ్ కూడా చేసాము. వెళ్ళిన వారైతే మాత్రం పెద్దవారైతే కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి, ఎక్కలేరు, ఆయాసం వస్తుంది. తర్వాత చిన్న పిల్లలైతే, యూత్ అయితే మీరు ఖచ్చితంగా దీన్ని ట్రెక్కింగ్ చేయొచ్చు. తర్వాత మీతో పాటు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ కంపల్సరీ తీసుకువెళ్ళండి. ఎక్కటం అయితే చాలా కష్టము, కానీ కారు అయితే పూర్తిగా మీద వరకు వెళ్ళిపోతుంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్రాంతాన్ని చూడటానికి. ఇప్పుడు మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయండి. పాలకొండకి కొత్తూరుకి మధ్యలో ఈ యొక్క పాలకొండ నుంచి 47 మినిట్స్ దూరంలో ఇది సాంబా అనే ఊరు దాటిన తర్వాత ఎడలి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి మేము కొత్తూరు నుంచి వెళ్ళాము. ఇంచుమించు 1.5 అవర్ పట్టింది. ఇది హిల్ స్టేషన్ అండి. చూడటానికి చాలా అందంగా కనిపించింది. మేఘాలు మన కింద ఉన్నాయి. ఇది చలికాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూద్దాం రండి. ఇది టూరిజం చేస్తే చాలా బాగుంటుంది. ఇది తెలియని వారు ఉన్నారేమో, ఇంకా అనేక మంది వీడియో చూసి తెలుసుకోండి. రండి, ఈ ప్రాంతాన్ని చూద్దాం. చూడండి, ఇల్లులు, అక్కడ ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ మేఘాలతో కమ్ముకొని కొండలు మేఘాలతో నింపబడి ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చల్లని గాలి అక్కడ వేస్తూ ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడటానికి వెళ్ళండి. ఒక అరకు లంబసింగే కాదు, ఇది కూడా చలికాలంలో చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడే ఇలా మనకి చాలా మేఘాల మధ్య మా మీద నుంచి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఊటీలాగానే, అరకుగానే మనకు కనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇది ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. కానీ వర్షాకాలం కన్నా చలికాలం అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రక్కనే డ్యామ్ కూడా ఉందండి. చాలా బాగుంది. దూరం నుంచి మనం చూసినప్పుడు ఆ డ్యామ్ కనిపిస్తూ ఉంది. అందరూ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళటానికి మీరు కూడా ఇష్టపడతారు. ఈ అడలి ప్రాంతం అయితే చాలా హైట్లో ఉందండి. మన కిందనే మేఘాలు మనకు కనిపిస్తున్నాయి. మన మీద నుంచి మేఘాలు వెళ్తూ ఉన్నాయి. అదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.